చిన్న వాక్యం చదువుకుందాము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె సిగురింతురు. ప్రొద్దున అది మొలిసి సిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడవారును. కోపం వలన మేము క్షమించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాం. మా దోషములని నీవు మా ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచుచు మా జీవితకాలము జరుపుకుందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బయలమై ఉన్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. నీ ఆగ్రహ బలము ఎంత గొప్పది, ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కనుక మనిషికి 3 ఇల్లులు ఉన్నాయండి. ప్రతి మనిషికి కూడా ఒక 3 ఇల్లులు ఉంటాయి. తల్లి యొక్క గర్భం మొట్టమొదటి ఇల్లు, అది తాత్కాలికమైనది. రెండవ ఇల్లు మనం కట్టుకున్నది నివాసం, అది అద్దిల్లు. అది కూడా రెంటెడ్ హౌసే, మన సొంతం అనుకోవడం లేదు. ఇప్పుడు మరి ఏ ఇంట్లో ఉన్నదో తెలియదు, కానీ ఆ ఇంట్లోంచి 2 ఇంట్లోంచి వచ్చేసింది. ఇప్పుడు 3వ ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు 3వ ఇల్లు ఏంటంటే పునాదులు గల పట్టణము. అది పరలోకములో కానీ నరకములో కానీ 2 ఇల్లులు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. మంచిగా బ్రతికితే పరలోక రాజ్యం అన్నాడు, మనకు నచ్చినట్లుగా బ్రతికితే ఇంకా యాతనా స్థలం నరకం అని అన్నాడు. అంతే తప్ప అది స్వర్గానికి వెళ్ళిందో నరకానికి వెళ్ళిందో ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది మనము చెప్పవలసినటువంటి తీర్పు అయితే కాదు, అది భగవంతుడు చెప్పవలసినటువంటి తీర్మానం. కనుక ఎవరు కూడా ఇప్పుడు పరలోకం వెళ్ళిపోద్దని గాను నరకానికి వెళ్ళిపోద్దని కానీ మనం చెప్పజాలమని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మంచి పేరు తెచ్చుకుంటే మంచి స్థలానికి వెళ్తాం, చెడుగా జీవిస్తే చెడ్డవారందరూ ఉన్న స్థలానికి, యాతనా స్థలానికి వెళ్తామని మాత్రం బైబిల్ చెప్తుంది. కనుక ఈ సమయంలో ఈ రామరెడ్డిపాలెం గ్రామంలో మరి గణేష్ గారు మీ అందరికీ పరిచయము. వీరు మరి మా సంఘంలో ఉన్నటువంటి పేరు శాంతిరాజు గారు. వారు యొక్క ద్వారా ఈ ప్రాంతానికి మరి రామరెడ్డిపాలెం రావడానికి ఇంచుమించు 4 సంవత్సరాలుగా మీ గ్రామము ప్రతి నెలకొకసారి వస్తూనే ఉంటున్నాను. కానీ మీరు ఎవరో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు మీరందరూ కూడా పరిచయం అవడానికి దేవుని యొక్క నిర్ణయం అంతే. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, మీకే వందనాలు. ఇదిగో నాయన, సూర్యకాంతమ్మ గారిని బట్టి ఈరోజు మేమందరము కూడా సమకూర్చబడి ఉన్నాం. దేవా, మన్నైనది వెనకటికి మన్నైపోవును, తాను దయచేసిన ఆత్మ తండ్రి వద్దకు చేరినని వాక్యం సెలవిస్తుంది. నాయనకు తండ్రి ప్రభా, ఆమె చివరి దినాల్లో చెప్పినటువంటి మాట, నన్ను పెట్టెలో పెట్టండి, పెట్టెలో పెట్టి మెట్టులో పెట్టండి అనే మాట తన చిన్న కుమార్తెకు చెప్పినట్లుగా వీరు చెప్తున్నారు. దేవా, ఏదేమైనప్పటికీ తన నిరీక్షణ యేసుని గురించి ఘనంగా మాట్లాడిందని, యేసు గురించి గొప్ప విషయాలు వీరితో చెప్పిందని చెప్పి ఉన్నారు. దేవా, అయినప్పటికీ వారి యొక్క మారు మనసును బట్టి, పాపక్షమాపణ బట్టి, పశ్చాత్తాపను బట్టి ఆమె వెళ్ళవలసినటువంటి మార్గం ఏమైనదో అది నీకు మాత్రమే తెలుసు. గనుక ఇక్కడ ఉన్న మేమందరం కూడా మాకు జ్ఞాన హృదయం కలుగజేయండి. కృపగా ఈ యొక్క ఆమె మీద ఉన్న ప్రేమతో తన కుటుంబం అంతా కూడా నాయన వీరు ఈరోజు ఈ యొక్క బర్రెల కార్యక్రమంలో నాయనకు తండ్రి ప్రభువా, ఈ యొక్క స్మారక కుటుంబ రోజుని ఇవన్నీ కూడా సమర్పించి ఉన్నారు. నిజమే, ఆమె ఎంత ధన్యురాలో. ఆ రోజు కూడా చాలా వైభవంగా జరిగింది నాయన బర్రెల కార్యక్రమం. ఈరోజు మరలా ఆమె స్మారక కుటుంబ రోజు మేమందరం సమకూర్చబడి ఉన్నాం. ఆమె యొక్క ఆత్మకు నెమ్మది, నాయనకు తండ్రి ప్రభు, మనసుకు శాంతి. ఈ కుటుంబంలో నాయన ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వారందరూ కూడా ఒక దినాన్ని మేము ఆమెను చూడడానికి వెళ్తాం తప్ప ఏ రోజు కూడా ఆమె భూమి మీద రావడానికి వీల్లేదని నీ గ్రంథాలు చెప్తున్నాయి. కనుక నాయన జన్మ భూమిని చూడదని చెప్తుంది. ఒకవేళ నాయన ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా ఆమె జ్ఞాపం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే కృపను అనుగ్రహించండి. హైడ్రా ప్రాంతం నుండి తన మనవడు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అట్టి ధన్యత ఇచ్చినందుకు వందనాలు. కృపచూ బలపరచండి, మీరు నడిపించి ఆశీర్వదించమని నజరుడని యేసు శక్తి గల నామములు ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ నమస్కారం పెట్టండి.